అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. నమస్కారం అండి. ఇదిగో పరాయి మనుషుల అండీలు నమస్కారాలు ఏమిటి? ఏదో మర్యాద. అమ్మగారు లేరా? లేదు, మౌనికతో కలిసి గుడికి వెళ్ళింది. అన్నట్టు చంద్ర, నువ్వు ఇచ్చిన రుక్మిణి కళ్యాణం పుస్తకం చిరిగిపోయింది తెలుసా? అలాగా? కొత్త తీసుకొస్తాను, బాధపడకండి. నాన్నగారు లేరా? లేరు. ఏ ఎందుకని? ఏం లేదు, నిన్న ఒక సన్యాసి కనపడి పెళ్లి కావడానికి ఒక మంత్రం చెప్పాడు. అదేంటో నాకు చెప్పవా? అది రహస్యంగా గదిలోనే చెప్పాలి. నిజంగానా? అయితే పూజ గదిలో చెప్పు. రా. అలాగే, పద. ఏందన్నావే వాంతి చేసుకుంటున్నావు? అబ్బే ఏం లేదమ్మా, రుక్మిణి కళ్యాణం బోల్డని సార్లు చదివానుగా. చదివితే వాంతులు అవుతాయా? మరి కడుపు వస్తే వాంతులు అవుతాయని చంద్రన్ చెప్పాడుగా. కడుపా? అవును, నాన్నగారు మాట తప్పారు, నేను నెల తప్పాను. ఎవరక్క? ఎవరు చేసరి పని? ఇంకెవరు? చంద్రం నేను రుక్మిణి కళ్యాణం బోల్డని సార్లు చదివాగా. ఆ తర్వాత అతను నన్ను దగ్గరికి తీసుకుని ఏమేమో చేశాడు. అంతే, కడుపోయిందేమో వాంతులు వస్తున్నాయి. వరుసగా తుప్పలేగా ఎంత పని చేశావే. నమస్కారం. అంతా బాగున్నారా? లేదు, ఇప్పుడే చచ్చిపోయాం. పాపం ఏదో బాధలో ఉన్నట్టున్నారు. మాలతి నెల తప్పింది. నిజంగానా? పెళ్లి కాని ఆడపిల్ల కడుపు చేసిన ఆ నీచుడెవరు? నీకు తెలీదా? తెలిస్తే వాడిని బతకనిస్తానా? మాలతిని గర్భవతి చేస్తుంది నువ్వు కదా? అదే అడుగుతున్నాను. ఆ పని చేసింది నేనేనా, ఇంకెవడైనా ఉన్నాడా? ఎంత ధైర్యం నీకు! ఆ అమాయకుల జీవితాన్ని నాశనం చేసింది చాలక తెలివిగా మాట్లాడుతున్నావా? నిన్ను ఇటువంటి వాడిని బ్రతకనివ్వకూడదు. చూడండి, ఇప్పుడు కావాల్సింది ఆలోచన కానీ ఆవేశం కాదమ్మా. మొదట ఆ అమ్మాయికి ఎంత ఖర్చైనా కడుపు తీయించండి. లేకపోతే నా కాళ్ళు కడికి పెళ్లి చేసి 2 లక్షలు కడుపు చేసినందుకు కానుగ్గా ఇవ్వండి. మీ వల్ల కాకపోతే నన్ను చంపేసి కడుపులో ఉన్న ఆ బిడ్డకి తండ్రి లేని వాడిని చేయండి. ఆ తరువాత తలమాసిన మీ అక్కకి తెల్లచీర కట్టి కలకాలం కళ్ళలో పెట్టి చూసుకోండి. ఏ పని చేసినా తెలివిగా చేయండి అమ్మా. మరి వస్తాను మామయ్య గారు. వస్తాను అత్తయ్య గారు. మౌనిక, చంద్రాన్ని నువ్వు నిజంగానే చంపేస్తావా? మరైతే అప్పుడు తాళి తెంచేయడానికి అతను నా మెళ్ళ తాళి కట్టలేదుగా. పోన్లే, చంద్ర చెప్పినట్టు నిజంగా తెల్ల చీరైనా కట్టుకుంటాను. గాజులు పొట్టు తీసేస్తానే, కానీ కడుపు మాత్రం తీయించొద్దు. ఎందుకంటే మొగుడు పోయినా బిడ్డను చూసుకుంటూ చచ్చిపోయేదాకా నీ ఇంట్లో పని మనిషిగానే బ్రతుకుతానే. అమ్మైనా నాన్నైనా నువ్వే అనుకుని నీతో పాటు వచ్చాను. నా బిడ్డను కూడా నీ బిడ్డలాగే చూసుకుంటావు కదా. మరప్పుడు నాకు పెళ్ళెందుకు, మొగుడెందుకు? నువ్వేం బాధపడకక్క. ఎన్ని కష్టాలైనా నష్టాలైనా నీకు మాత్రం అన్యాయం జరగనివ్వను. ఆ చంద్రంతోనే నీ పెళ్లి నేను చేస్తాను. మౌనిక, నీకు కావాల్సిన 2 లక్షలే కదా, నేను ఇస్తాను, సరేనా? నువ్వా? ఏ, నేను ఇవ్వకూడదా? వద్దు, ఇప్పటికీ నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నీకు సాయం చేసి నేను దివాళా తీశాను. అది కాదు, నువ్వు ఇలా సహాయం చేస్తుంటే 10 మంది ఏమంటారు? అన్ని నువ్వే అనుకుంటున్నావు, అన్ని నువ్వే అంటావు. మంచి పని చేస్తే చెడుగా వాగేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసం కాదు, మన కోసం మనం బ్రతకాలి. నిన్ను బాధ పెట్టాలని కాదు శ్రీకాంత్, మనంగా గుర్తింపు పొందాలని. నిన్ను బాధ పెట్టుంటే ఐఎమ్ సారీ. ఇక నీకు సారీ చెప్పే అవసరం ఉండదు. ఎందుకని? నేను బిజినెస్ పని మీద అమెరికా వెళుతున్నాను. 6 నెలల వరకు తిరిగి రాను. అన్ని రోజులే? ఏ, నా డబ్బు అవసరం లేనప్పుడు ఎన్ని రోజులుంటే నీకే? అది కాదు, అక్కడ అమెరికా పిల్ల నిన్ను లాగేసుకుంటే? ఆహా, ఎప్పటి నుంచి నీకు జబ్బు? నేను నీ దాన్ని అయ్యాక నీ జబ్బు నాకు రాదా? అచ్చా, ఇస్ ఇట్? అప్పుడియా? అవునా? అయితే అరే బ్రదర్, నాన్నని మౌనికని మోసం చేసినట్టు నన్ను మోసం చేయవు కదా. చచ్చినా చేయను. మనం తాగిన మందు మీదట్టు
కానీ నాకు చిన్న డౌట్. ఏంటి బ్రదర్? ఆ శ్రీకాంత్ గారు అమెరికా నుంచి రాగానే మౌనిక మనల్ని కొట్టిస్తున్నామా? షడప్. దాని మెడ ఈ టైంలో రాజా మాతృదేవో భవ మాయ మాట పితృదేవో భవ పిచ్చి మాట నవమాసాలు నవ్వులాట భవబంధాలు పాత మాట ఎక్కడికి? అమ్మా, అమ్మ లేదు బొమ్మ లేదు. ఇప్పుడు వెళ్తే దహన ఖర్చులు దినం ఖర్చులు అన్ని మన మీదే పడతాయి. మీ అమ్మ చావు మీరు చూడలేదు. పదండి 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 పదండి. నాకింత విషమిచ్చి నన్ను చంపే తల్లి. వాళ్ళు నన్ను మళ్ళీ మోసం చేశారమ్మా. కొడుకులు మళ్ళీ మళ్ళీ మోసం చేయడం, తండ్రులు మళ్ళీ మళ్ళీ మోసపోవడం ఇప్పటి వరకు నడుస్తున్న చరిత్రే కదా నాన్న. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు నాన్న. ఆ చరిత్ర ఇలాంటి కూతురు చేతుల్లో సమస్య పోవాలమ్మా, నగ్నమైపోవాలి. అరే బాబాయ్ బాబాయ్, నువ్వు అర్జెంట్గా నాకు సహాయం చేయాలి. ఏంట్రా? ముందు కూర్చో మాట్లాడు. ఇప్పుడు చెప్పు ఏంటి? నాకు అప్పు కావాలరా. ఏ నీ కొడుకులకి బంగారు గోచీలు చేయిస్తావా? ఒరేయ్, ఏవీ లేదు, గోచీలు లోపల ఉంటాయి కదా. నువ్వు చేయించినట్లు ఎవరికీ తెలిసే అవకాశం లేదు, డబ్బులు వేస్ట్ అవుతాయేమోనని. చచ్చిన పాముని ఇంకా చంపకురా. పాము చచ్చిందో లేదో టెస్టింగ్ చేద్దామని. ఓకే, నీకు డబ్బు కావాలి. ఇప్పుడు డబ్బుతో అంత అవసరం ఏమొచ్చిందిరా? మా పెద్దమ్మాయి పెళ్లి వెంటనే చేసేయాలరా. నాకు అర్జెంట్గా 2 లక్షలు కావాలి. ఒరేయ్ ఒరేయ్, నా జీవితంలో నేను ఎప్పుడు ఏ సహాయం అడగలేదురా. ఈ ఒక్కసారికి సహాయం చేయరా. నాకు ఎక్కడైనా 2 లక్షలు అప్పుగా ఇప్పించరా. ఒరే రాముడు, నీ కూతురు నాకు మాత్రం కూతురు లాంటిది కాదు. అసలు నా దగ్గర డబ్బు ఉంటే నేనే ఇచ్చేవాడిరా. ఈ రోజుల్లో బతుకున్న వాళ్ళకే అప్పు దొరకటం లేదు. నువ్వేమో అందరి దృష్టిలో ఏనాడో చచ్చిపోయావు. నువ్వు బతుకున్న శవానివిరా. నీ దగ్గర ఏముందిరా? నీ రక్త మాంసాలు తప్ప.
నీ దగ్గర ఏముందిరా నీ రక్త మాంసాలు తప్ప నీ దగ్గర ఏముందిరా నీ రక్త మాంసాలు తప్ప నీ దగ్గర ఏముందిరా నీ రక్త మాంసాలు తప్ప సారీ రామచంద్రయ్య గారు, మీ 2 కిడ్నీల్లో ఒకదాని కండిషన్ బాగుండలేదు, అందుకని రెండోది ఇంకొకరికి ఇచ్చే అవకాశం లేదు. ఇస్తే ఏమవుతుంది డాక్టర్? మీ ప్రాణానికే ప్రమాదం. పర్వాలేదు డాక్టర్, నాకు బ్రతకాలని ఆశ లేదు. నేను ఎప్పుడు చచ్చిపోయాను. నాకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం. నేను కిడ్నీ అమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదు డాక్టర్. ప్లీజ్. సారీ రామచంద్రయ్య గారు, నా వృత్తికి ద్రోహం చేయలేదు. అలా అడగండి డాక్టర్, ప్లీజ్. మీకు చేతులెత్తి నమస్కారం పెడతాను. నాకు జీవితంలో ఇది ఒక్కటే అవకాశం. నాకు ఈ సహాయం చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ. నాకు ఆపరేషన్ చేయండి డాక్టర్. నాకు ఆపరేషన్ చేయండి. అండర్స్టాండ్, ఆపరేషన్ చేస్తే మీ లైఫ్ డేంజర్. డాక్టర్, పర్వాలేదు డాక్టర్, నేను చచ్చిపోయినా పర్వాలేదు. నేను చస్తే అక్కడ 2 ప్రాణాలు బతుకుతాయి డాక్టర్. డాక్టర్, డాక్టర్, మీ కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తున్నాను డాక్టర్. మీ కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తున్నాను. ప్లీజ్. నా జీవితంలో ఈ భారతంలో చేసిన అన్యాయాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి డాక్టర్. ఆ మంచి అవకాశం ఇప్పుడు వచ్చింది డాక్టర్, ఇప్పుడు వచ్చింది. మీరు కాదంటే ఇప్పుడే ఇక్కడే నేను ఉరేసి చచ్చిపోతాను డాక్టర్. రామచంద్రయ్య గారు, ప్లీజ్. అలాగే లేవండి. కల్పన, త్వరగా రెడీ చేయండి, సాయంత్రం డిస్పాచ్ చేయాలి. అమ్మా మౌని, నేను ఒకసారి మన ఊరు వెళ్ళొస్తానమ్మా. ఇప్పుడంత అవసరం ఏంటి నాన్న? అవసరం ఉండి కాదమ్మా, మనశ్శాంతి కోసం. నిజమే నాన్న, మా నూరు వెళ్ళి 4 రోజులు ప్రశాంతంగా ఉండిరండి. అలాగేనమ్మా. నాన్న, ఈ డబ్బు మీ దగ్గర ఉంచుకోండి. వద్దమ్మా, వద్దు. ఇక నేను ఈ రుణ బాధను భరించలేను. ఇవ్వవలసిన చేత్తో పుచ్చుకోవాల్సిన అవడం. నాన్న, తండ్రి బిడ్డల మధ్య ఆత్మీయత అనుబంధం ఉండాలి కానీ రుణానుబంధం ఉండకూడదు. నిజమేనమ్మా, నీ పట్ల నేను ఎప్పుడు తండ్రిగా ప్రవర్తించలేదు. అందుకే ఇప్పుడు రుణగ్రస్తుని అయిపోయాను. అది తీర్చుకునే ఒకే ఒక్క అవకాశం నేను చచ్చిపోయే లోపుగా ఇవ్వమని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానమ్మా. నాన్న, ఇవేం మాటలు? మీరింకేం మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా వెళ్ళిరండి. అక్క పెళ్ళి, ఈ అప్పుల సంగతి నేను చూసుకుంటాను. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మీకేమన్నా అయితే నేను భరించలేదు. అమ్మా, అలాగేనమ్మా. పసుపు కుంకుమలతో, పిల్ల పాపలతో, ఆయురారోగ్యాలతో నిండు 100 ఏళ్ళు జీవించమ్మా, జీవించు.